సూర్యాపేట జిల్లా శ్రేణులు ఆందోళనకు దిగారు. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం నాగర్ కిషోర్ కుమార్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన 5 సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యలో ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా పునరు తప్పేసి ప్రశ్నించినటువంటి రైతాంగం మీద ఉక్కుపాదం ప్రవేశించడం చూస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రీతిలో ఎస్ఆర్ఎస్పీ జలాల ద్వారా చూసాం మనం. ఈరోజు దాని భిన్నంగా దేవుడు కరుణిస్తలేడు. అక్కడ గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా దాన్ని కష్టపట్టించాలి, ఎట్లా దాన్ని ప్రజలను తప్పుదో పట్టిన విధంగా ప్రచారం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్ర పడుతూ ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా నీరు బారే విధంగా తీసుకుంటున్నారు. కాబట్టి మొన్న గౌరవ కేటీఆర్ గారు స్వయంగా వారే వెళ్ళి కన్నెపల్లి పంపంలో మోటార్లను రిలీజ్ చేసి సునీళ్ళ అన్నారం ద్వారా ఎస్ఆర్ఎస్పీ సేవ ఇచ్చినట్లయితే మళ్ళీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చినటువంటి వాటర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ గారు తెలుసు. కానీ దానికి భిన్నంగా ఈరోజు మనం సోషల్ మీడియా చూసినట్లయితే ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ చేసే విధంగా రేవంత్ రెడ్డి కుట్రబాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూరగొట్టే విధంగా మేము చేసేది ప్రజల కోసం సార్, ఆ ప్రజల కోసమే. ఏఎస్ఐ గారు నేను చేసేది ఆ ప్రజల కోసమే. మీరు డిస్టర్బెన్స్ చేయకండి, డిస్టర్బెన్స్ చేయకండి. మీరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలు సంతోషంగా వ్యవసాయాలు చేసి రైతాంగం అంతా కూడా సంతోషమైన సమయంలో ఈ మాయమాటలు చెప్పి మాయమాటలను మోసపోయిన తర్వాత ఈరోజు మోసపడుతున్న ఒక్క వాటర్ సమస్య కాదు రైతాంగానికి. ఈరోజు కనీసం ఎకరం 11 తడుపుకొని మారించుకుందామంటే కరెంటు సమయానికి ఇవ్వవు. కరెంటు ఇచ్చినట్లయితే కనీసం యూరియా యాపని అనేక మంది నిరక్షరాస్య రైతులు చాలామంది దేశంలో ఉన్నారు. అసలే రాష్ట్రంలో నష్టపడ్డ ఈ నియోజకవర్గంలో చాలామంది రైతాంగం నిరక్షరాస్యులు ఉండే వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం ఇలా యాప్ ద్వారా ఆ యాప్ కూడా 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు. యాప్ అనేది ఓపెన్ చేస్తే 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉన్న కూడా బస్తాలు కూడా మాయాల్సిన పరిస్థితి. నిజమైనటువంటి రైతాంగం ఉంటుంది ఈరోజు బజార్లో మరి తక్షణమే యాప్ను రద్దు చేసి ఆ యూరియాను ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తున్నావు. ఇప్పుడు 3 సంవత్సరాలు యాన్ కూడా అయిపోయింది. ఇది నువ్వు భవిష్యత్తులో ప్రజాపోరాటంలో ఇవ్వాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2000 చెప్పిన వాగ్దానిస్తాం దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా
మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం అనేక సమస్యలతో గౌరవ శాసనసభ్యులు గారు స్పందించాలి. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా గత 10 సంవత్సరాలు తెలంగాణ తరుణంలో చదువుకున్నటువంటి యువకుడు కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయా మాటలు మోసపోయి నష్టపోతున్న పరిస్థితిని ఈరోజు గమనించి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజల అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఉపయోగపడాలి. కానీ అట్లా కాకుండా లక్షాధిపత్యంగా పరిస్థితి చిన్న కాకపోతే వాతావరణం ఒక సంఘబంధం బిల్డింగ్లు 3 సార్లు అయితే టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్న కాడ మీరు బిల్డింగ్లు ఆపోజించారు. ఏ విధమైన ప్రభుత్వం మీరు ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఎప్పుడు ప్రజా ఉద్యమాలకు దయచేసి పార్టీ నల్లు రావాలని పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా అన్ని రాజకీయ పనులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా పోరాటాలు కొత్త కాదు టీఆర్ఎస్ పార్టీకి కాదని కూడా తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారికి ఈ ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పీ జలాన్ని వెంటనే విడుదల చేసి తుంగతుర్తి రైతాంగాన్ని కాపాడాలని ఇంకా యూరియా యాప్ను రద్దు చేయాలని చెప్పి 2 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే మధ్యాహ్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. టీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు మన కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం నిర్వహిస్తున్నటువంటి ఈ మహాకాండకు వచ్చినటువంటి రైతు సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామరంగా ఉన్న సూర్యాపేట తాలూకాను తుంగతుర్తి నియోజకవర్గాన్ని కష్టకష్టంగా చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరసనగా ఈరోజు కన్నెపల్లిలో పంపౌండ్ బందేసి ఈ లక్ష సాగు గడ్డ ఎందుకంటే అక్కడ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు వస్తాయి. ఆయన ఏదో అక్కడ తప్పు ఉందనే ఉద్దేశంతో ఏం తప్పు లేదు, కావాలని మోటార్లు ఆన్ చేయకుండా ఆగి ఇక్కడ నీళ్లు లేకుండా ఈ రైతుల కోసం తీసుకుంటుంది. అట్లాగే కంపల్సరీ ధర్నాలు అయిపోగానే కేసీఆర్ గారి ఆదేశానుసారం మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మన రైతులందరికీ ఊళ్ళలో పోయి మీరు చైతన్యపరచాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద రైతులు చేస్తుంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని, పార్టీలు కాదు రైతులంతా ఒకే లెక్క ఉండాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని కన్నెపల్లి పంపౌండ్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి అన్ని వరంగల్ నుంచి తుంగతుర్తి సూర్యాపేట వరకు అన్ని కోలాడ వరకు అన్ని చెట్లు నింపి రైతులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ కుమార్ గారి నాయకత్వం.